పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్రంలో మనం 8,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఆల్కహాల్ అమ్మకాలు, మద్యం అమ్మకాలు 35,000 కోట్లు, 50,000 కోట్లు, లక్ష కోట్ల వైపు ప్రయాణం పరుగులు పెడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఈ అమ్మకాలని పెంచి మరి ₹1 ప్రభుత్వం ఆదాయం వస్తుందంటే 13 రూపాయలు ఎక్స్పెండిచర్ వస్తుంది ఆ కుటుంబాలకు సంబంధించి. ఇది హాస్పిటల్ బిల్లా లేకపోతే ఇతర ఖర్చుల రీత్యా. సో అందుకోసం మద్యం అమ్మకాలని తగ్గించాల్సిన అవసరం ఉంది. సో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పేరుని మార్చాలి. ప్రొహిబిషన్ తీసేసి ఒకటి ఎక్సైజ్ శాఖ మారిస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో మద్యానికి సంబంధించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం గతంలో మద్యపాన నిషేధం కార్యక్రమాలకు సంబంధించి చేసుకుంటూ వచ్చాం. సో ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆల్కహాల్ ఎలా ఉందంటే పెళ్ళైనా, పేరెంటమైనా, శుభకార్యం అంటే ఇంట్లో పెళ్ళి, పేరెంటాలు, మెచ్యూర్ ఫంక్షన్లు, పంచకట్టు వేడుకలు ఇట్లాంటి కార్యక్రమాలు. అశుభకార్యాలు అంటే చనిపోతేనో, దినమైతేనో, లేకపోతే ఏదన్నా అయితేనో, అంటే కారణాలు తాగుబోతులకు సంబంధించి అనేక కారణాలు ఉంటాయనేది నేను చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఆ విధంగా ఇదవుతుంది. తాగి ప్రాంక్యాస్ గందులు ఫెయిల్ అయ్యి వాడు ఆ విధంగా చనిపోతూ ఉన్నాడు. మనం పెన్షన్స్ తీసుకునే వాటికి సంబంధించి వచ్చినప్పుడు ఆ పెన్షన్స్ తీసుకునే వాటిలలో దాదాపుగా 50% 50-70% దాకా మీరు కూడా మీ గ్రామ పంచాయతీలో మీ అధికారులను అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు 50-70% ఆల్కహాల్ తాగి చనిపోయిన భార్యలే పెన్షన్స్ తీసుకున్నట్టుగా మనకి రిపోర్ట్స్ ద్వారా అర్థమవుతూ ఉన్నది. అనేక నివేదికల ద్వారా, అనేక సమాచారం ద్వారా. సో అందుకోసం పోనీ ఇందులో అనేక రకాల రుగ్మతలు ఉన్నాయి. అది శారీరక సమస్యలు వస్తూ ఉంటాయి, మానసిక సమస్యలు వస్తాయి. తాగి మైండ్ పనిచేయదు, నరాల సిస్టమ్ దెబ్బతింటుంది, అది బ్రెయిన్ మీద పనిచేస్తుంది. కాబట్టి అది బీరు, బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్ ఏదైనా కానివ్వండి. సో ఏదైనా అట్లా జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా మనం చూసినప్పుడు ఇంకొకటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు శారీరక సమస్యలు ఉంటాయి. ప్యాంక్రియాస్ గ్రంథులు కాలిపోవటం, లివర్ డ్యామేజ్ కావటం, పేగులలో పుండ్లు పడటం, నరాలు వీక్నెస్, గుండె సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, అదేవిధంగా పెళ్లి కాని వాళ్ళైతే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు వికలాంగులు పుట్టే అవకాశం ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు యాక్సిడెంట్లు జరిగాయి కూడా 30-40% యాక్సిడెంట్లు మందు తాగినప్పుడే జరుగుతున్నాయి. ఈ క్రైమ్ రేషియోతో కూడా అనేక క్రైమ్స్ జరిగిన క్రమంలో కూడా మందు తాగినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇంకొకటి డ్రైవింగ్స్కి సంబంధించి వచ్చినప్పుడు వీడు తాగి డ్రైవింగ్ చేస్తే ఆ కుటుంబ పెద్దకి యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబ పెద్దే ఏం పాపం చేశాడు, ఆ కుటుంబం రోడ్డును పడే పరిస్థితుంది. అందుకోసం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమంటున్నాం, ఖచ్చితంగా వాళ్ళ మీద ఫైన్ వేయాలి, జైలుకి పంపించాల్సిందే. దాంట్లో రాజీ లేదు. ఇంకోటి మద్యం రేట్లు పెంచమని అంటా ఉన్నాం. తద్వారా రేట్లు ఎక్కువ పెంచితే తక్కువ తాగుతారు, ఇంకా పెంచితే మందు మానేసే కార్యక్రమం ఉంటుంది. సో నెలకు ఒకరోజు, వారానికి ఒకరోజన్నా మందు బంద్ చేయించే కార్యక్రమం చేయండి. తద్వారా అనేక రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో మద్యపాన నిషేధం అమలు జరిగినటువంటి గుజరాత్లో కానీ, అటు చూస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ దానివల్ల ఏం రిజల్ట్స్ వచ్చినాయంటే దానివల్ల కొనుగోలు శక్తి పెరిగినది. వాళ్ళకి అవసరమైన ఇంట్లో ఫ్యాను, ఫ్రిడ్జు, కూలరు, టీవీ ఇట్లాంటి అవసరమైన వస్తువులు కొనుక్కుంటున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం దీనివల్ల లాభ నష్టాలు ఇలా ఉన్నాయి. సో ఆ వైపుగా అడుగులు వేయాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో ప్రతి మండల కేంద్రంలో ఏదైతే ఉన్నదో ప్రతి మండల కేంద్రంలో ఆల్కహాల్ డీడిక్షన్ సెంటర్స్, కౌన్సిలర్స్ని పెట్టాలి, అంటే సైకాలజిస్టులు పెట్టాలి. అదేవిధంగా సైకియాట్రిస్ట్ డాక్టర్ని కనీసం నియోజక కేంద్రానికి ఒక్కళ్ళైనా పెట్టి ఆ విధంగా మద్యపాన నిషేధం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. సో ఆల్కహాల్ డిటెక్షన్ సెంటర్స్ అనే కొత్త ఏం కాదు. మీరు చెప్పుకునే క్యాపిటలిస్ట్ దేశాలు, అంత క్యాపిటలిస్ట్ దేశాలైనా కూడా తాగుడు మానేద్దాం అనుకున్న వాళ్ళకి, తాగేటువంటి తాగేసావాలంటే తాగుడు మానేద్దాం అనుకున్న వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆల్కహాల్ డిటెక్షన్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళే మందు మానిపిస్తారు, వాళ్ళే డ్రగ్స్, గంజాయి కానీ, బ్రౌన్ షుగర్ కానీ, ఇట్లా కొకైన్, మత్తు పదార్థాలకు సంబంధించి కూడా వాళ్ళే బంద్ చేపిస్తారు. అంబర్ గుట్కా వీటికి సంబంధించి కూడా మానేపిస్తారు. సో అది మెడికల్ సైన్స్కి సంబంధించింది. ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో ఆల్కహాల్ డిటెక్షన్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసి అది జిల్లాకు సంబంధించి స్టేట్ ఒక చైన్ సిస్టమ్ లాగా దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి. చాలామందికి తాగి ఇబ్బంది జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎండి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం వల్ల వాళ్ళు మందు మానిపిస్తారు. వీళ్ళు ఎండి డాక్టర్ కంటే శారీరక ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా నష్టం అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మందు మానేయడానికి అనే దానికి సంబంధించి సమాజంలో 100-98% మంది ప్రజలకు అవగాహన లేనటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇప్పుడు కొంత అవగాహన పెరుగుతుంది. 95 నుంచి ఒక 80%, ఇంకా 20-30% మంది అవగాహన కల్పించుకుని ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం. దాంతోపాటు హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం ఏదన్నా కానీ మసీదు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ముందుకు దూరంగానే ఉంటారు. నేను చాలామంది చూశాను. నేను కొంతమంది ముస్లిమ్స్లో తాగేటోళ్ళు ఉన్నారు, నేను కాదని, కానీ మసీదు రెగ్యులర్గా వెళ్ళి నమాజ్ రెగ్యులర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా అసలు సచ్చిన తాగరాళ్ళు, వాళ్ళ జీవితం చనిపోయినా లేదు కానీ వాళ్ళు తాగరు. నేను అంత చూశాను. నేను దక్షిణాఫ్రికా క్రికెటర్ షమీమ్ ఆమ్లా అనుకుంటాను, ముస్లిం క్రికెటర్ షమీమ్ ఆమ్లా ఎవరు
చాలా ఫేమస్ క్రికెటర్. టెస్ట్ క్రికెట్‌లో అతన్ని మించినోడే లేడు. పోతే గోడ కట్టినట్టుగానే ఉంటది. క్రికెట్ అంతా అన్ని రోజులు ఒక్కడే 2-4 రోజులు ఆడతాడు 5 రోజుల టెస్ట్ మ్యాచ్‌లో. అంత ఫేమస్ క్రికెటరు తను నమ్ముకున్నటువంటి సరే ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి ఆల్కహాల్‌కి సంబంధించి కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామంటే యాడ్ చేయడానికి ఒప్పుకోలేదు. తన మత సిద్ధాంతాలు ఒప్పుకోవని చెప్పేసి. సో, ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, హిందువులకు సంబంధించి అయ్యప్ప మాలేసుకుంటారు, తిరుపతమ్మ మాలేసుకుంటారు, కనకదుర్గమ్మ మాలేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి మాలేసుకుంటారు, రాముడు మాలేసుకుంటారు. ఆ విధంగా 40 రోజులు కాకుండా 3-4 నెలలు ఆ మాలలు వేసుకోవడం వల్ల ఆల్కహాల్కి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, ఆ విధంగా మనం జీవించగలమని చెప్పేది. కేవలం ఇది ఆల్కహాల్కి సంబంధించినదే కాదు, మొత్తం పదార్థాలకు సంబంధించింది. గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్ వాటికి సంబంధించి, అంబర గుట్కాలకు సంబంధించి వీటన్నిటికీ దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డీఎడిక్షన్ సెంటర్స్ అనేది ప్రతి మండల కేంద్రాల్లో స్టార్ట్ చేయాలి. అక్కడ సైకాలజిస్టులు పెట్టాలి. వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి 10,000 20,000 ఇచ్చినా చేస్తారు. ఇప్పుడు నిరుద్యోగం వెళ్ళునుకున్నది కాబట్టి. సో, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వ ఆదాయ వనరుగా దీన్ని చూడకూడదనేది నేను చెప్పదలుచుకున్నాను. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు, ఇవ్వనోడు దేవుడు కాదు అనే ఉన్నాయి. దాంతో పాటు ఆధునిక సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 2015-16 సంవత్సరంలో ఆదాయం తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు 12 కోట్ల 12,706.35 కోట్లు. 2016-17 సంవత్సరానికి వచ్చినప్పుడు 14,184.83 కోట్లు. 2025-26 సంవత్సరాలకు వచ్చినప్పుడు 60,000 కోట్లు టార్గెట్గా తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. దక్షిణ భారతదేశంలోనే ఆల్కహాల్ విక్రయాలు తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో గత ఏడాది ఒక్కో వ్యక్తి సగటున రోజుకి 1,623 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది. 1,623 అంటే ఇది నెలకు అనుకుంటాను. సో అంటే కొంతమంది ఎక్కువ తాగుతారు, కొంతమంది తక్కువ తాగుతారు, అది లెక్కలు. సో కానీ వీరి పాలనలో రాష్ట్ర లిక్కర్ అమ్మకాలు పెరిగాయే తప్ప తగ్గలేదనేది స్పష్టం. బెల్ట్ షాపులు పెరుగుతూ ఉన్నాయి. మంచినీళ్ళు దొరకని ప్రదేశాలు ఉంటాయిలే కానీ మందు, ఆల్కహాల్, బెల్ట్ షాపులు లేనట్టు ప్రదేశాలు ఉండవు. సో ఈ ద్వంద్వ విధానాలు, ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్లు పట్టుకోవడం, రెండో వైపు పరిస్తున్నది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత బడ్జెట్లో 20% అంటే 60,000 కోట్లు ఆదాయం మద్యం ద్వారా రావాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉంటుంది. సో గతేడాది ఈ రూపంలో 39,500 కోట్ల ఆదాయం సమకూరగా ఈసారి 20,000 కోట్ల వరకు అదనంగా లిక్కర్ ద్వారా ప్రభుత్వం ఆదాయం రావాలని భావిస్తుంది. ఆబ్కారీ శాఖను ప్రొహిబిషన్ ఎక్సైజ్ తీసేసి మీరు ఎక్సైజ్ శాఖ మార్చుకుంటే మంచిదనేది ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. సో ప్రభుత్వం వాళ్ళ నివేదికల ప్రకారం ధరలు పెంచడం, కొత్త కంపెనీలకు అనుమతి తీయడం, సాధారణ బార్లతో పాటుగా ఎలైట్ బార్లు, వైన్స్లకు, పబ్బులకు, గబ్బులకు అన్నిటికీ అప్పచెప్పేసేయండి. రాష్ట్రాన్ని సర్వనాశనం దుర్నాశనం చేయండి. సో క్లబ్బులు, టూరిజం వీటిని డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఒక్కో గ్రామం అధికారికంగా 5-10 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉంటాయనేది ఒక అంచనా. వీటి ద్వారా ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి వచ్చినప్పుడు అన్ని శాఖల కంటే ఎక్కువ ఆదాయం సమకూరేది ఎక్సైజ్ శాఖ నుంచి కనపడతా ఉంది. గత 10 ఏళ్లలో దాదాపు ఇది 2.5 కోట్లకు పైగా ఆదాయం దీని నుంచి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ప్రభుత్వం సైతం ఈ పెంపై దృష్టి పెట్టింది తప్పితే దాని మీద ప్రజారోగ్యాన్ని అదిలో పట్టించుకోవట్లేదు. వైన్స్, బార్లు పెంచడం ఎజెండాగా ఉన్నది. సో బీర్లపై 15% ధరలను ఆబ్కారీ శాఖ పెంచింది. 5% పన్నుతో కలుపుకొని 19% వరకు బీర్లపై ఆదాయం రానుంది. సో లిక్కర్కి సంబంధించి 20-20% రేట్లు పెంచారు, మంచిదే. తాగేవాళ్ళు తగ్గుతారని, కానీ వీళ్ళు ఆగట్లేదు, ఇంకా పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కొత్త లిక్కర్ బాండ్లకు నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్రంలో ఉన్న 2,620 మద్యం దుకాణాలు, 1000కి పైగా బార్ల సంఖ్యను 20% వరకు పెంచాలని, అలాగే గుడుంబ, గంజాయి నియంత్రణ పకడ్బందీగా చేయాలని, గుడుంబాన్ని పెంచి మా కాస్ట్లీ ఆల్కహాల్ వైపు పంపించడం కోసం ప్రభుత్వ ఆలోచన కనపడుతుంది. గుడుంబ తాగితే అటు పొడు కదా, 50 రూపాయలు 20 రూపాయలతో అయిపోద్ది. చీప్ లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతాయని, ఆ విధంగా ప్రభుత్వం ధనికులను బాగు చేయడానికి ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ పనిచేస్తుంది మనకి కనపడుతూనే ఉంది. రాష్ట్ర ఖజానాకు 60,000 కోట్ల సమకూరాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు నేపథ్యంలో సో 20% ఆదాయాలు లిక్కర్ ద్వారా సమకూర్చాలని భావిస్తున్నప్పుడు సో ప్రజారోగ్యానికి ఇది గొడ్డలు పెట్టి తప్ప మరొకటి కాదు. సో ఏదున్నా కూడా ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయని తెలియజేసుకుంటూ, సో ఇప్పటికే నేను దాని మీద చెప్పాల్సింది అయితే చెప్పేశాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, ప్రతి మండల కేంద్రంలో ఆల్కహాల్ డిఎడిక్షన్ సెంటర్ పెడితే మందుకుతో పాటు మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, అమర గుట్కాలు అన్నిటికీ పనికి వస్తుంది. దాని విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఉందో సో సమాజ నిర్మాణానికి ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మీద ఆధారపడి ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంకా అనేక రంగాలు ఉన్నాయి. అది పూర్తిగా నిషేధిస్తే మీకు వచ్చే ఆదాయాన్ని మేము ఇస్తాం, మా దగ్గరికి రండి. ప్రభుత్వ ఆదాయాన్ని ఎట్లా పెంచాలనేది మా దగ్గరికి రండి.
మా ఎన్జిఓలే చెప్తారు. నాతో సహా మేమందరం చెప్తాం. ప్రభుత్వానికి ఎంత ఆదాయం కావాలో మేమే చెప్తాం. మీరు ఖచ్చితంగా సిన్సియర్‌గా పనిచేయడం కావాల్సింది. అందుకోసం ఆ వైపుగా వెళ్ళాలని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యాలు.